దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల తొలి విడత పోలింగ్ కొనసాగుతోంది. చాలా చోట్ల చిన్న చిన్న ఘటనలు తప్ప మిగతా ప్రాంతాల్లో అంతా ప్రశాంతంగా కొనసాగుతుంది. ప్రస్తుతం విశాఖ జిల్లాలో తాజా అప్డేట్స్ అందించడానికి మా రిపోర్టర్ ఆశాలత లైవ్లో సిద్ధున్నారు. గుడ్ ఈవినింగ్ ఆశ, చెప్పండి, విశాఖ జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతోంది? ఇప్పటివరకు ఎంత శాతం పోలింగ్ నమోదైంది? శ్రీనివాస్, ఉదయం ఒక ఇంత మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. సాయంత్రం ఇంకొక 2 hours టైం ఉన్న నేపథ్యంలో ఓటర్లంతా చేరుకుంటున్నారు. అయితే చాలా మందికి ఓట్లు ఇక్కడ కనిపించిన నేపథ్యంలో గొడవకు దిగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. ప్రస్తుతం మనం విశాఖలోని అల్లిపురం జంక్షన్ లో ఉన్నాం. ఇక్కడ మనం చూడొచ్చు, కొంతమంది ఓటర్స్ కూడా మనతో పాటు ఉన్నారమ్మా. చెప్పండి, మీ ఓటు ఉందా లేదా? ఎందుకు మీరు ఇక్కడ గొడవ పడుతున్నారు? ఓటు లేదండి మేడం, అక్కడ ఆల్రెడీ పెట్టాము, మీ దాంట్లో లేదు, సిస్టమ్ లో లేదు, మీరు అక్కడికి వెళ్ళి ఆధార్ కార్డు వేయండి అని చెప్పారు. ఆధార్ కార్డు పట్టుకొని వెళ్ళండి, మీ ఓటు వేసుకోండి, మీకు హక్కు ఉందని అంటున్నారు. ఇక్కడికి వచ్చాక ఓటు లేదు అంటున్నారు. మా ఇంట్లో 3 నెంబర్స్ లేవు, అలాగే మా ఫ్రెండ్స్ సర్కిల్ అంటే పక్కనేటి ఫ్లాట్స్ ఏంటి ఎవరివి కూడా లేవు. ఏవి లేకపోతే ఓట్లు ఏమైపోయాయి అంటే మాకు సొంత ఇల్లు ఉండి కూడా మాకు ఓట్ల హక్కు లేవా? దేని గురించి? మాకు ఓటు కావాలి. ఓట్లు లేనిది మాత్రం బాగోదు. లేదంటే మేము సత్యామని చెప్పి మాకు ఏదో ఇవ్వండి, మేము జీఎంసీకి వెళ్ళి మాట్లాడుకుంటాం. మీకు ఈ ఓట్లన్నీ 2014లో వేసాను, ఓటు కార్డు స్లిప్ రాలేదు, ఓటు కార్డు ఉంది. దాన్ని పెట్టి ఇప్పుడు 4 గంటలకు లైన్లో ఉండండి, ఓటు వేస్తారన్నారు ప్రేమసమ్మ స్కూల్లో. ఇక్కడికి వస్తే అవ్వదు, అలాగ ఉండదు నానేస్తున్నారు. తిరిగి మరి ఇంత కష్టపడి మరి ఆయన ఎవరినో ఒకరు గెలిపించాలనే కదండి మా ప్రయత్నం. ఇప్పుడు మాకంటూ ఓట్లు లేకపోతే ఎవరు గెలుస్తారని తెలుస్తుంది. ఇప్పుడు 100 మంది ఓటేస్తే కదా మీకు ఓటు పలానా వ్యక్తి గెలిచారని తెలియడానికి, మేము ముఖ్యమంత్రి మేము ఎంచుకున్నామని తెలియడానికి. ఏమీ లేదు, ఏం చేస్తాం? కదా ముఖ్యంగా ఓట్లకు సంబంధించి చాలా మందికి ఓట్లు లేకపోవడం అనేది మధ్యాహ్నం నుంచి ఆ విషయం అంతా చాలా వరకు బయటపడతా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఉదయం అంతా కూడా ఈవీఎంలు పనిచేయని నేపథ్యం, మధ్యాహ్నం 12 గంటల వరకు చాలా ప్రాంతాల్లో ఇబ్బంది పడింది. తర్వాత ఏమో ఈ ఓట్లు లేని పరిస్థితిలో చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. ఇక ఏజెన్సీకి చూసుకుంటే ముఖ్యంగా విశాఖ ఏజెన్సీలో అరకు, పాడేరు ఈ 2 ప్రాంతాలు కూడా 4 గంటలైంది. 4 గంటలతోనే పోలింగ్ పూర్తిగా క్లోజ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కూడా పడుతోంది. పాడేరు అదేవిధంగా అరకు ప్రాంతాల్లో వర్షం కూడా పడుతున్న నేపథ్యంలో అక్కడ కనీస శాతం కూడా పోలింగ్ నమోదు కాలేదని అధికారులు చెప్తా ఉన్నారు. ఉదయం అంతా కూడా ఈవీఎంల ఇబ్బంది, మధ్యాహ్నం నుంచి అక్కడ వర్షం కారణంగా చాలా వరకు రద్దు చేసే పోలింగ్ కి రాలేని పరిస్థితిలో ఓటర్లు ఉన్నారు. ఇక ప్రధానంగా చూసుకుంటే విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉంది. ఇప్పుడు 4 గంటలైంది, 4 గంటలతో అది క్లోజ్ అయిపోతా ఉంటుంది. మరోవైపు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి చూసుకుంటే మొత్తం 10 నియోజకవర్గాల్లో కూడా అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు అయితే జరిగాయి. ముఖ్యంగా వైసీపీ, టీడీపీ నేతలు, అదేవిధంగా వైసీపీ, బీజేపీ నేతల మధ్య, కార్యకర్తల మధ్య చాలా వరకు గొడవలు జరిగిన నేపథ్యం కూడా కనిపిస్తోంది. ఈవీఎంలు కూడా చాలా వరకు ధ్వంసం చేసిన పరిస్థితి కూడా శ్రీకాకుళం జిల్లాలో ఉండగా అక్కడ మొత్తం మీద ఇప్పటికీ 33% మాత్రమే పోలింగ్ నమోదైనట్టుగా తెలుస్తోంది. ఇక విజయనగరం జిల్లాకు సంబంధించి ఉన్న 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా చాలా వరకు ప్రశాంతంగా అయినప్పటికీ కూడా మందకొడిగానే పోలింగ్ సాగుతోంది. మొత్తం మీద అక్కడ చూసుకుంటే 53% ఇప్పటికీ సాయంత్రం 4 గంటల ప్రాంతంలో 53% వరకు పోలింగ్ నమోదైంది. ఇక విశాఖ జిల్లాకు సంబంధించి చూసుకుంటే ఇంతవరకు దాదాపుగా 48% మాత్రం పోలింగ్ పూర్తయినట్లుగా అధికార ప్రకటన ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అయితే బయట వస్తున్న వార్తలు బట్టి దాదాపుగా 55% వరకు కూడా పోలింగ్ జరిగినట్లుగా తెలుస్తుంది. మొత్తం మీద ఈ 3 జిల్లాలు ఒక ఇంత ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతున్నప్పటికీ శ్రీకాకుళం జిల్లాలో మాత్రం చాలా వరకు చెదురుమదురు ఘటనలు జరగడంతో పాటు ఈవీఎంలు ధ్వంసం చేసిన ఘటనలు కూడా జరిగినట్టుగా తెలుస్తోంది. ఇక విశాఖ జిల్లాలో చాలా చోట్ల ఓట్లు గల్లంతు అయిన నేపథ్యం కూడా కనిపిస్తోంది. మధ్యాహ్నం 4 గంటలకి ఛాలెంజింగ్ ఓటు వేసుకోవచ్చు, రావచ్చు అని చెప్పిన నేపథ్యంలో చాలా మంది మధ్యాహ్నం 4 గంటల 3 గంటల నుంచి కూడా క్యూ లైన్ లో వేచి ఉన్నారు. మనం వెనకాల చూడొచ్చు, మొత్తం కూడా క్యూ లైన్ లో వేచి ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు వచ్చిన తర్వాత ఛాలెంజింగ్ ఓట్ల గురించి మాట్లాడడానికి అధికారులు ఎవరు ఇక్కడ అందుబాటులో లేకపోవడంతో వారంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా ఓట్లు ఏమయ్యాయి, మొత్తం మీద మా ఓట్లన్నీ గల్లంతు చేయడంతో పాటు ఎవరో కావాలని చేశారు, ఎవరో ఒక్క పక్షానికే ఓట్లు వేసుకోవడానికి ఈ విధంగా ఓట్లు గల్లంతు చేశారు అని చెప్తున్న నేపథ్యం కూడా కనిపిస్తోంది. శ్రీనివాస్, విశాఖ జిల్లాలో టోటల్ గా ఉన్న నియోజకవర్గాలింట్లో పోలింగ్ ఏ విధంగా సాగుతుంది? ముఖ్యంగా గాజువాక, అలాగే విశాఖ ఎంపీ స్థానానికి సంబంధించి ఈ ఏరియాలో పోలింగ్ ఏ విధంగా కొనసాగింది? విశాఖ జిల్లాకు సంబంధించి 15 నియోజకవర్గాల్లో కూడా చాలా వరకు ఉదయం అంతా కూడా ముఖ్యమైన ప్రదేశాలన్నింటిలో కూడా ఈవీఎంలు మొరాయించాయి. దాంతో 10 గంటలకి, కొన్ని ప్రాంతాల్లో 12 గంటల వరకు కూడా పోలింగ్ స్టార్ట్ కాని పరిస్థితి. అయితే తర్వాత మాత్రం చాలా వరకు ఊపందుకుంది. ప్రస్తుతం విశాఖ జిల్లాలో 48% వరకు ఓటింగ్ నమోదైంది. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఖచ్చితంగా సమస్యలు ఉన్నాయి, సమస్యలు ఎదురయ్యాయని కూడా కొంతమంది ఓటర్లు ఫోన్ చేసి కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా పలు ప్రాంతాల్లో ఈవీఎంలో అది సిపిఎంకి వేస్తే టీడీపీకి వెళ్తుందన్నట్లుగా కొన్ని ప్రాంతాల్లో ప్రచారం జరిగింది. మరోవైపు గాజువాకు సంబంధించి టీడీపీకి వేస్తే వైసీపీకి వెళ్ళడం, అదేవిధంగా
జనసేనకి వేస్తే కూడా అది టీడీపీకి వెళ్ళడం, ఇలా పలు ప్రాంతాల్లో ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఆ విషయాన్ని బయటికి గట్టిగా చెప్పకండి అంటూ కూడా అధికారులు ఓటర్లను చెప్పిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మొత్తం మీద అయితే సజావుగా మాత్రం సాగినట్టుగా కనిపించడం లేదు. చాలా వరకు ఎక్కడైతే ఈవీఎం మిషన్లు పనిచేయిన తర్వాత ఒక 15 నిమిషాల్లోనే కొత్త ఈవీఎం మిషన్ తీసుకొచ్చి అక్కడ పెట్టాల్సిందిగా ఉన్నప్పటికీ కూడా మరోవైపు ప్రతి సెంటర్కి కూడా 3 ఈవీఎం మిషన్లు కూడా అదనంగా ఉంచారు. దీంతో పాటు దాన్ని బాగు చేసి ఎవరైతే టెక్నికల్ పర్సన్స్ ఉంటారో వాళ్ళని కూడా అక్కడ పెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా చాలా వరకు సాంకేతిక ఇబ్బందుల కారణంగా ఈవీఎంలు పనిచేయకపోవడం విషయాన్ని కూడా అధికారులు సీరియస్ గా తీసుకోకపోవడాన్ని మాత్రం ప్రజలు చాలా ఆగ్రహం చెందుతున్నారు. ముఖ్యంగా ఇది ఈవీఎంలు పాడైనప్పటికీ కూడా సమాధానాలు సరిగ్గా ఇవ్వడం లేదు. అధికారులు కొన్ని ప్రాంతాల్లో అయితే ఎమ్మెల్యే ఓటు వేశారు కదా, ఎంపీ ఓటు సాయంత్రం వచ్చి వేసుకోండి అంటూ కూడా సమాధానం చెప్పడం అనేది ఓటర్లకు చాలా వరకు ఆగ్రహం కలిగిస్తుంది. మొత్తం మీద విశాఖ జిల్లాలో ఎటువంటి ఘర్షణలు లేకుండా మాత్రం ప్రస్తుతానికి సజావుగా ఓటు హక్కులు అయితే ప్రజలు వినియోగించుకుంటున్నారు. కొన్ని చోట్ల మాత్రం ఓట్లు గల్లంత విషయంలో మాత్రం ప్రజలు చాలా వరకు ఆగ్రహావేశాలకు లోనవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. శ్రీనివాస్, ఇప్పుడు కూడా మీరు రిపోర్టింగ్ చేశారు, మీరు చూశారు, అప్పుడు ప్రజల్లో ఎటువంటి ఉత్సాహం కనిపించింది? ఇప్పుడు 2019లో ఎన్నికలకు సంబంధించి ప్రజల అవేర్నెస్ పెరిగిందా ఓటు పట్ల? చాలా మంది ఓటు వేయడానికి వచ్చారా? 2014 ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి యువత వరకు చాలా వరకు చైతన్యవంతులైనట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా యువతతో పాటు వృద్ధులు కూడా అంతే ఇంట్రెస్ట్తో ఓటు వేయడానికి రావడం అనేది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మరోవైపు చాలా వరకు ఆనందాన్ని కూడా కలిగిస్తుంది. ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరి హక్కైన ఓటు హక్కును వినియోగించుకోవడం మా ధర్మం, ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకుని వెళ్తామంటూ వృద్ధులు కూడా దాదాపుగా 80 ఏళ్లు ఉన్న వృద్ధులతో పాటు వికలాంగులు, అదేవిధంగా ప్రత్యేక అవసరాలు గలవారు కూడా తమ సహాయకులతో వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవడానికి చాలా వరకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా యువత ఈసారి చాలా వరకు యువతకి అదనంగా ఓట్లు వచ్చిన నేపథ్యంలో గాజువాక్ సంబంధించి చూసుకుంటే దాదాపుగా 3,20,000 మంది వరకు ఉన్నారు ఓటర్లు. దానిలో చాలా వరకు యువతే ఉన్నారు. వీరంతా కూడా చాలా ఇంట్రెస్ట్ చూపించారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఓటర్లో చాలా వరకు అవేర్నెస్ పెరిగింది. ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి, ఓటు హక్కు అనేది మా జన్మ హక్కు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. దీనికోసమే చాలా వరకు ఎండ విశాఖలో ఈరోజు చూసుకుంటే దాదాపుగా 42 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంది. ఇంత ఉష్ణోగ్రతలో కూడా క్యూ లైన్ లో నిలబడి కూడా ఓట్లు వేయడం, మరి కొంతమంది ఓట్లు గల్లంతైనప్పటికీ కూడా ఛాలెంజింగ్ ఓటు వేసేదాకా ఇంటికి వెళ్ళము అన్న పరిస్థితిలో కూడా చాలా మంది వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తం మీద 2014 ఎలక్షన్స్ తో పోల్చుకుంటే చాలా వరకు ప్రజల్లో అవేర్నెస్ పెరిగింది. ఓటు హక్కును వినియోగించుకోవడం పట్ల ఆసక్తి కూడా పెరిగిందని చెప్పుకోవచ్చు. శ్రీనివాస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆశ. జిల్లాల వారీగా 4 గంటల వరకు పోలింగ్ శాతం చూసుకుంటే శ్రీకాకుళం 47%, విజయనగరం 57%, విశాఖ 49%, పశ్చిమ గోదావరి జిల్లా 51%, తూర్పుగోదావరి జిల్లా 48%, కృష్ణా జిల్లా 48% పోలింగ్ నమోదైంది. జిల్లాల వారీగా గుంటూరు జిల్లా 50%, ప్రకాశం జిల్లా 48%, నెల్లూరు 47%, కర్నూలు 51%, చిత్తూరు 48%, కడప జిల్లాలో 50% పోలింగ్ నమోదైంది. అనంతపురం 49%, పశ్చిమ గోదావరి జిల్లా 51%, విజయనగరం 57%, గుంటూరు 50%, కర్నూలు 51%, కడప 50% పోలింగ్ నమోదైంది. జిల్లాల వారీగా 4 గంటల వరకు పోలింగ్ శాతం ఇది అనంతపురంలో 49%, పశ్చిమ గోదావరి జిల్లాలో 51%, విజయనగరంలో 57% పోలింగ్ నమోదైంది. For more updates, please subscribe 99 TV Telugu.